నిన్న సాయంత్రమే మీ అందరికి ఈ బ్యాడ్ న్యూస్ అందరికి వచ్చి ఉంటుంది. వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళిన ఒక బోట్ లో 9 మంది మత్స్యకారులు ఉన్న దగ్గర ఇంజిన్ కాలిపోవడం వల్ల అక్కడ ఏదో బ్లాస్ట్ లాగా జరిగిందంట. ఆ బర్న్స్ లో 9 మంది ఫిషర్మెన్ అందరూ బాగా డ్యామేజ్ అయ్యారు. ప్రత్యేకంగా వాళ్ళలో 5గురికి చాలా సీరియస్ బర్న్స్ అయినాయి అన్నారు. ఇవాళ మేము వాళ్ళని విజిట్ చేసి అసలు వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది అని చెక్ చేయడానికి కేజీహెచ్ హాస్పిటల్కి గంటిబాబ్జీ గారు నేను రావడం జరిగింది. కొంతవరకు ఏంటంటే 14 నుంచి 19 మత్స్యకారులకి కావాల్సింది ఏంటి, కొత్త బోట్లకి లోన్ కావాలి, వలలు కొనుక్కోవడానికి ఏదైనా సబ్సిడీలు కావాలి. ఇట్లా మనం ఆలోచించి వాళ్ళ వృత్తి ప్రకారం మనం వాళ్ళకి సపోర్ట్ చేసాము. డబ్బులు ఇచ్చడం వల్ల దాన్ని వాళ్ళ వృత్తికి సరిగ్గా అది సరిపోతుందా లేదా అనేది ప్రభుత్వంలో ఒక ఆలోచన లేదు. ఇంకొకటి వాళ్ళ వృత్తి మీద ఆలోచన కూడా ప్రభుత్వంలో లేనట్టే కనపడుతుంది. సో దానివల్ల మొన్న జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఫైబర్ బోట్లలో కానీ చిన్న GPS ట్రాకర్ పెట్టుంటే వాళ్ళు 48 గంటలు అలా తప్పిపోయే పరిస్థితి ఉండేది కాదు. వెంటనే వెళ్ళి వాళ్ళని ట్రాక్ చేయగలుగుతాం. పెద్ద బోట్ల మీద GPS ట్రాకర్ ఉండడం వల్ల ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా వీళ్ళు దొరికారు. ఒకవేళ ఇది కూడా GPS లేకపోతే వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళకి అటెండ్ అవ్వకపోతే అక్కడే వాళ్ళు భవిష్యత్తు చనిపోయి ఉండేవారు. సో టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ కోస్ట్ గార్డ్ ని మనం కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని బలపరచాలి. ఇట్లాంటి ఆలోచన అనేది లేదు. ఇవాళ ఏంటి అంటే ఇచ్చిన 10,000తో మీరు సరిపెట్టేసుకోండి అనేదే ఉంది. ఇవాళ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దాని మీద మనం ఎక్కువ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఈ మత్స్యకారులందరూ పూర్తిగా రికవర్ అవ్వాలి, ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటున్నాం. భగవంతుని కూడా కోరుకుంటున్నాం.